బ్రహ్మమానస పుత్రులైన సప్త ఋషుల్లో ఒకడు అత్రి మహర్షి. కర్దమ ప్రజాపతి ద్వితీయ పుత్రిక అయిన అనసూయాదేవి ఆయన ధర్మపత్ని. బ్రహ్మ ఒకానొకప్పుడు ఆ పుణ్య దంపతుల్ని తన సృష్టిక్రియలో సహాయం చెయ్యమని ఆజ్ఞాపించాడు. ఆ శక్తి సంపాదించేందుకు వారు వృక్షాద్రి మీద పంచాగ్నుల మధ్య నిలబడి చాలా తీవ్రమైన తపస్సు ప్రారంభించారు. అలా అత్రి మహాముని నిశ్చల సమాధిలో ఉండగా 100 దివ్య సంవత్సరాలు గడిచాయి. అప్పుడు ఆయన శిరస్సులో నుంచి తపోగ్ని జ్వాలలు బయలుదేరి ముల్లోకాలను తపింపచేయసాగాయి. అప్పుడు బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులు ముగ్గురు ఒకేసారి ప్రత్యక్షమై, అత్రి మునీంద్ర, అనన్య సాధ్యమైన నీ తపస్సునకు పరవశించి మమ్మల్ని మేమే నీకు దానం చేసుకుంటున్నామయ్యా. నువ్వు కోరుకున్నట్లుగానే నీకు సంతానమై అవతరిస్తాము అని వరమిచ్చి అంతర్ధానమయ్యారు. వెంటనే వారి ఎదుట 3 తలలు 6 చేతులు కలిగిన ముద్దు బిడ్డ సాక్షాత్కరించి, అమ్మా, నాన్న, నేను మీ దత్తుణ్ణి అన్నాడు. ఆ ముని దంపతులు ఆ అద్భుత లీలాబాలుణ్ణి చూసి చాలా సంతోషించారు. కానీ వారికి స్వామి తమ కడుపున పుట్టలేదని కొంచెం అసంతృప్తి మిగిలిపోయింది. అది గమనించి ఆ లీలాబాలుడు, మీ ముచ్చట ప్రకారమే జరుగుతుంది, కొంతకాలం నిరీక్షించండి అని చెప్పి అంతర్ధానం పొందాడు. ముని దంపతులు కూడా ఆ శుభ ఘడియ కోసం ఎదురుచూస్తూ తమ నిత్య తపస్సులో మునిగిపోయారు. ఇదిలా ఉండగా అనసూయాదేవి పాతివ్రత్య ప్రభావం గురించి ముల్లోకాల్లోనూ కీర్తి విస్తరించగా అది లక్ష్మీ, పార్వతీ, సరస్వతులకు అసూయాహేతువైంది. దాంతో వారు తమ భర్తలను ఆవిడను పరీక్షించేందుకై పంపించారు. ఆ త్రిమూర్తులు మునివేషాలతో ఒక మధ్యాహ్న వేళ అత్రి మహర్షి ఇంట్లో లేని సమయాన అతిథులుగా వచ్చి భోజనాలకు కూర్చొని ఆమె వివస్త్రయ్యి వడ్డిస్తే గాని తినమన్నారు. అప్పుడు ఆమె తన కొనగోటి నీళ్లను వాళ్ల మీద చిలకరించి వాళ్లను పసిబిడ్డలుగా మార్చేసి పుత్రప్రేమతో తన స్తన్యం తాగించింది. అలా కొన్ని రోజులు గడిచేసరికి తమ భర్తల గతి తెలిసి గర్వం వదిలి ముగురమ్మలు స్వయంగా వచ్చి అనసూయామాతను ప్రార్థించి తమ భర్తలను తీసుకెళ్ళిపోయారు. అంతలో ప్రతిష్టానపురంలో సుమతి అనే పతివ్రత భర్తను మాండవ్యుడనే మహర్షి మరునాటి సూర్యోదయంలోగా మరణిస్తాడని శపించడం వల్ల ఆ పతివ్రత సూర్యోదయాన్నే ఆపేసింది. దాంతో అకాల ప్రళయం రాబోయింది. అది చూసి దేవతలు అనసూయామాత దగ్గరకు వచ్చి మొరపెట్టుకోగా ఆమె ఆ సుమతి దగ్గరకు వెళ్ళి నచ్చజెప్పి సూర్యోదయం చేయించి అప్పుడు చనిపోయిన తన భర్తను మళ్ళీ బ్రతికించింది. ఈ అద్భుత కార్యానికి సంతోషించి త్రిమూర్తులు ప్రత్యక్షమై ఆమెను వరం కోరుకోమన్నారు. ఆమె తనకు వేరే కోరికలు లేవని తన భర్తకు పూర్వం ఇచ్చిన వరాన్నే పూర్తి చేయవలసిందిగా కోరింది. ఆమె పాతివ్రత్యానికి వారు మరింత సంతోషించారు. తరువాత కొద్ది కాలానికి బ్రహ్మాంశతో చంద్రుడు, బ్రహ్మ రుద్రాంశలతో కూడిన విష్ణువంశతో దత్తాత్రేయ స్వామి, రుద్రాంశతో దుర్వాసముని ఆ పుణ్య దంపతులకు పుత్రులై అవతరించారు. వారిలో దత్తాత్రేయ స్వామి చిన్నతనం నుంచే లోకోత్తరమైన లీలలు చూపుతూ అనేక మంది మునిజనులకు అపూర్వమైన యోగసిద్ధులను కలుగజేస్తూ ఉండేవాడు. రాను రాను మునికులాలలో అందరికీ స్వామి అంటే ఒక వెర్రి ప్రేమ ఏర్పడిపోయింది. ఆ ప్రేమతో వారంతా స్వామి చుట్టూ చేరి తమను శిష్యులుగా స్వీకరించమని వేధించసాగారు. అప్పుడు స్వామి వాళ్లను పరీక్షించేందుకై ఒక సరస్సులో మునిగి అదృశ్యమైపోయాడు. మునులంతా స్వామిని వదల్లేక ఆయన దర్శనం అయితే గాని కదలరాదనే నిశ్చయంతో ఆ ఒడ్డునే నిలబడిపోయారు. అలా ఒక 100 సంవత్సరాలు గడిచాక స్వామి మంచి యవ్వనాకారంలో ఒక చేతిలో మద్యపాత్రను పట్టుకొని వేరొక చేతితో ఒక అర్ధనగ్న స్త్రీని ఆలింగనం చేసుకుంటూ సరస్సులో నుంచి బయటకొచ్చాడు. అది చూసి చాలామంది స్వామి భ్రష్టుడయ్యాడని ఆయన వదిలి వెళ్ళిపోయారు. కొద్దిమంది మాత్రం ఇది తమను పరీక్షించడం కోసం చేసిన మాయాకల్పన అని గ్రహించి నిలబడిపోయారు. వారికి స్వామి ఆత్మయోగ సిద్ధిని ప్రసాదించాడు. ఆ తరువాత స్వామి తల్లి దగ్గరికి వెళ్ళి తాను సహ్యాద్రి గుహలకు వెళ్ళిపోవలసి ఉందని తనకు సెలవిమ్మని కోరాడు. కానీ పుత్రవ్యామోహం వల్ల తల్లి అనుమతి నిరాకరించింది. స్వామి తాను వెళ్ళి తీరవలసిందేనని పట్టుబట్టాడు. అప్పుడు అనసూయామాత పుత్రమోహంలో పడిపోయి, దత్తా, నేను నీకు తల్లిని,
నీకు ఈ చర్మదేహం ఇచ్చింది నేను, కనుక నా చర్మదేహం నాకు ఇచ్చేసి ఆ తరువాత కావాలంటే వెళ్ళు అన్నది. అది విని స్వామి నవ్వి తన చర్మం పరపరా చింపి చొక్కా వలిచినట్టు వలిచి తల్లి చేతుల్లో పెట్టాడు. చర్మం లేకుండా కేవలం రక్తమాంసాలతో భయంకరంగా ఉన్న దత్తమూర్తిని చూసేసరికి ఆమెకు జ్ఞానోదయమై ఆ చర్మాన్ని మళ్ళీ ఆ శరీరానికే తొడిగేసి ఆశీర్వదించి పంపేసింది. ఆ విధంగా తల్లికి ఆత్మజ్ఞానం ప్రసాదించి భక్త రక్షణార్థమై స్వామి సహ్యాద్రిపై నివసించసాగాడు. అలా సహ్యాద్రి మీద నివసిస్తూ ఆయన ముల్లోకాల్లోనూ సాధువులను రక్షిస్తూ దుష్టులను దానవులను శిక్షిస్తూ ఉన్నాడు. ఒకప్పుడు బ్రహ్మగారు వేదాలను మరిచిపోయి తనను ఆశ్రయించగా స్వామి ఆయనకు వేదదానం చేశాడు. మరొకప్పుడు జంభాసురుడనే దానవుడు దేవతల్ని ఓడించగా ఇంద్రుడు ప్రార్థించగా స్వామి దేవతల చేత జంభాసుర సంహారం చేయించాడు. మరొకసారి కుష్ఠరోగ పీడితుడైన సూర్యభగవానుడికి స్వామి ఆశ్రయమే ఆరోగ్యాన్ని అనుగ్రహించింది. ఇక మానవుల దగ్గరికి వస్తే భక్తాగ్రేసరుడైన ప్రహ్లాదుడికి అజగర వ్రతధారి అయిన ముని రూపంలో సాక్షాత్కరించి ఆత్మతత్వాన్ని బోధించింది దత్తస్వామి. అలాగే యదు మహారాజుకు అవధూత రూపంలో సాక్షాత్కరించి జ్ఞానబోధ చేసింది కూడా మన స్వామి. ఇలా ఉత్తమ సాధకులకు స్వామి స్వయంగా సాక్షాత్కరించి ఆత్మతత్వబోధ చేస్తూ ఉంటాడు. స్వామి ఐహికాముష్మిక ఉభయ ఫలప్రదాత. అలా స్వామి వల్ల ఉభయ ఫలాలను అత్యంత సమృద్ధిగా పొందిన వాళ్ళల్లో కార్తవీర్యార్జునుడు ప్రముఖుడు. అతను చక్రవర్తి పుత్రుడే కానీ సొట్ట చేతులతో పుట్టాడు. స్వామి అతనికి 1000 చేతుల్ని, అష్టసిద్ధుల్ని, అద్భుత పరాక్రమాన్ని అనుగ్రహించి చివరికి ముక్తిని కూడా ప్రసాదించాడు. అలాగే అలర్క చక్రవర్తికి కూడా స్వామి కృపే ముక్తిని ప్రసాదించింది. విష్ణుదత్తుడనే విప్రోత్తముడికి అనేక సిద్ధులు ప్రసాదించి లోకోపకారకం చేయించాడు స్వామి. వేదశర్మ అనే బ్రాహ్మణుడికి 7 మంత్రాలు ఉపదేశించి అతని పుత్రుడికి రక్షణ చేశాడు స్వామి. ఆయుష్ చక్రవర్తికి నహుషుడు పుత్రుడై పుట్టడానికి స్వామి వరమే కారణం. శ్రీహరి అవతార రూపుడైన పరశురాముడికి కూడా స్వామి ఉపదేశమే జ్ఞానాన్ని ప్రసాదించింది. ధర్మకీర్తి అనే రాజు మొదట్లో ఆశ్రయించి చివరికి స్వామినే తిరస్కరించినా అతనికి తెలియకుండానే అతన్ని కాపాడి మరుజన్మలో ముక్తి మార్గం చూపించిన కరుణామయుడు స్వామి. ఇలా అనంత కరుణా సముద్రుడై భక్తులను ఎల్లప్పుడూ రక్షించే సనాతన శాశ్వతానందమే దత్తాత్రేయ అవతారము. తరువాత కాలాలలో ఈ స్వామే భక్త రక్షణార్థమై తాను స్వయంగా అనేక అవతారాలను కూడా స్వీకరించాడు. ఆంధ్రదేశంలోని శ్రీపాద శ్రీవల్లభ అవతారము, మహారాష్ట్రలోని నరసింహ సరస్వతి అవతారము ఇలాంటివి దత్తావతారాల్లోకి చేరినవే. అట్టి ఈ దత్తస్వామిని నామకీర్తన, అర్చన, ధ్యానాదులతో ఉపాసించే వారికి ఇహలోకంలో సమస్త సౌఖ్యాలు, చివరిలో శాశ్వతానందము సులభంగా లభిస్తాయి. జై గురుదత్త. శ్రీ గురుదత్త.